జిల్లా యువజన మరియు క్రీడా విభాగానికి సంబంధించినటువంటి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఈ యువజన ఉత్సవాలు జానపద ఉత్సవాలకి విజేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి డిఎస్ఓ గారికి డిడబ్ల్యూ గారికి రాష్ట్ర యువజన అధ్యక్షుడు కూన వేణుగోపాల్ గారికి ఇక్కడ విజేసినటువంటి పార్టిసిపెంట్స్కి వారి గురువులకి టీచర్స్కి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు కూన వేణుగోపాల్ గారు మాట్లాడారు. సో మీ అందరూ కూడా చాలా మంచి అంటే హై స్పీడ్స్లో వెళ్ళాలని అనుకుంటున్నాను. సో కాలాతీతమైంది కాబట్టి నేను ఇంకా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో మనము కళాకారులు అనేది మన కళాకారులలో కళని మనం ప్రోత్సహించడంలో అట్లాగే కళని అందిపుచ్చుకోవడంలో ఇంతమంది మనుషులు ఉన్నప్పటికీ చాలా కొద్ది మందికే ఆ కళ అనేది వస్తుంది. అంటే ఆ కళామ తల్లి కొంతమందికే వారికి ఆ కళని నేర్పించడానికి కానీ కళని అందిపుచ్చుకోవడానికి కానీ కొంతమంది మాత్రమే ముందుకు వస్తారు. సో ఆ విభాగంలో మీరందరూ కూడా రావడం అనేది చాలా సంతోషదాయకం. మొట్టమొదటిగా రెండవది మన భారతదేశము ఇంతకుముందు వేణుగోపాల్ చెప్పినట్టుగా భిన్న సంస్కృతులకి నిలయం. మన మతము కులము జాతితో సంబంధం లేకుండా మన భారతదేశం అనేది అనేక సంస్కృతులకి నిలయం. కాబట్టి ప్రపంచం ఎప్పుడు కూడా మన భారతదేశం యొక్క వేదాలని మన భారతదేశం యొక్క సంస్కృతిని సంప్రదాయాల్ని ఏముంది అనేది ఉచితంగా చూపిస్తాం. మనకు ప్రతిరోజు మనం మాట్లాడే దాంట్లో కానీ కళల వరకు వచ్చేసరికి ఒక సంప్రదాయాన్ని లేకపోతే ఒక భావాన్ని వ్యక్తీకరించడంలో మనకు ముఖ్యంగా 4 అంశాలు మనకు ముందుంటాయి. ఒకటి మాట, రెండవది ఆట, మూడవది సంగీతం, అండ్ నాలుగవది ఏంటి అసలు 3 అనుకున్నాను అది 3 సారీ. ఈ 3 అంశాలు అనేది చాలా మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా దోహదపడతాయి. అంటే నృత్యం సారీ 4వది నృత్యం అంటే డాన్స్ ఫామ్. ఈ 4 కూడా మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉంటుంది. మన తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ మూవ్మెంట్ ఉధృతి అవుతున్న సందర్భంలో అప్పుడు కళాకారులు జానపద తెలంగాణ నుంచి పాటలు రాశారు, నృత్యాలు అది చేశారు, డాన్స్ చేశారు, ఆ పాట మీద రచనలు చేశారు. దాని ద్వారా తెలంగాణ మూవ్మెంట్ ఉబ్బెత్తున వెళ్ళడం వల్ల మనకు దాని ప్రజలలోకి అది వెళ్ళడం జరిగింది. అవునా కదా? ఎన్నో పాటలు గద్దర్ రాసిన పాటలు ఎన్నో మన మనసుని తెలియజేస్తాయి. సో మన యొక్క సాహిత్యం